హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలు కారు అమ్మేయడానికి కారణం గుణ అని తెలుసుకున్న మీనా తలకి గాయం అవ్వడానికి కారణం గుణ అని తెలుసుకొని నిజాన్ని బయటపెట్టి బాలుని మీనాని క్షమాపణ అడిగిన శివ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు మీనాకైతే ఒక ఫంక్షన్ తాలూకు ఆర్డర్ అయితే వస్తుంది. దానికి సంబంధించిన పూలు తీసుకొచ్చుకోవడానికి అప్పుడే ఇక మీనా అయితే వేరే క్యాబ్ని బుక్ చేసుకుంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే ఇక బాలుని పిలుస్తాడు. బాలుని పిలిచి, రే బాలు, మీనాకి ఒక ఫంక్షన్ ఆర్డర్ వచ్చింది పూలు డెకరేషన్కి, కాబట్టి ఏం కావాలో మీనాకి తీసుకువెళ్ళి మార్కెట్కి మొత్తం కొనిచ్చి తీసుకురా, తను ఒక్కదే ఏం కష్టపడుతుంది అని అంటూ ఉంటాడు. సత్యం అయితే అప్పుడే ఇక బాలు అయితే, లేదు నాన్న, నాకు వేరే ట్రిప్ ఉంది, నాకు వెళ్ళడం కుదరదు అని కరాఖండిగా చెప్పేస్తాడు. ఎందుకు మావయ్య ఆయన్ని అడుగుతున్నారు? ఆయన ఎలాగో ఇక నా గురించి పట్టించుకోరని అర్థమైపోయింది. అందుకని ఆయన అలాగా ట్రిప్ ఉందని, అదుందని, ఇదుందని అబద్ధం చెప్తున్నారు అని అంటూ మీనా కోపంగా నడుచుకుంటూనే వెళ్ళిపోతుంది. అప్పుడే సత్యమైతే, ఏమైందిరా బాలు, నువ్వు ఎప్పుడూ కూడా ప్రవర్తించని విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నావు, మీనాని ఎందుకు అలా బాధ పెడుతున్నావో అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే, సరైన కారణం ఇప్పుడు నీకు చెప్పలేను నాన్న అని అంటూ బాలు కూడా బాధపడుతూ ఇక బయటకైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్లో ఇక పువ్వులన్నీ కొనేసి తను వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఇంటికి డెలివరీ ఇవ్వమని చెప్తుంది మీనా. తర్వాత తను ఇక ఇంటికి రావడానికి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద ఆవిడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. రోడ్డు మీదే ఆవేశపడుతూ ఇక ఆటో అయితే మరోవైపు నుంచి వస్తూ ఉంటుంది. అది బాలు ఆటోనే. ఇదేదో ఆటో వస్తుందని మీనా ఆటో వంక చూస్తూ ఉంటుంది. కానీ బాలు మీనాని మాత్రం చూసుకోకుండా నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న ఆ పెద్దవాడిని గమనిస్తాడు. బాలు అయితే ఇక ఆటోని ఆపి ఇక బాలు అయితే ఆటోలోంచి కిందకి దిగుతాడు. ఇక బాలుని చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటినా ఆటో నడుపుతున్నారు, అసలు ఆ డ్రెస్ ఏంటి, ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకున్నారు, ఇంతకీ కారు ఏమైంది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది, షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక పెద్దావిడితో బాలు అయితే అంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఆటో ఎక్కండి అని అంటూ ఉంటే, లేదు బాబు, నాకు ఆటో ఎక్కడానికి నా దగ్గర డబ్బులు లేవు, హాస్పిటల్కి వెళ్తున్నాను, ఆరోగ్యం బాగోలేదు అని అంటూ ఉంటుంది పెద్దావిడ. అప్పుడే ఇక బాలు అయితే, అమ్మా, మీలాంటి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోనమ్మా, ఎక్కండి, మిమ్మల్ని నేను హాస్పిటల్ దగ్గర దింపుతాను అని అంటూ ఉంటాడు బాలు. నిన్ను చూస్తుంటే ఈ రోజుల్లో కూడా ఇంత మంచితనం ఇంకా మిగిలిందా అని అనిపిస్తుంది బాబు. కన్నా కొడుకులే బరువైపోయానని నన్ను వదిలేశారు, కానీ నువ్వు మాత్రం రోడ్డున వెళ్తూ ఉంటే నా బాధ చూడలేక ఆటో ఎక్కించుకున్నావు. నుండి నూరేళ్ళు పిల్లా పాపలతో నువ్వు సంతోషంగా ఉండాలి బాబు అని ఆ పెద్దావిడ దీవిస్తూ ఉంటుంది బాలుని. ఇక ఆ పెద్దావిడిని ఎక్కించుకొని బాలు అయితే మీనా ఆటో దగ్గరికి వచ్చి బాలుని అడగాలని అనుకునేసరికి అక్కడి నుంచి బాలు వెళ్ళిపోతాడు. ఇక బాలు వెళ్ళిపోవడంతో అప్పుడే ఇక మీనా అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈయన ఇలా ఆటో నడుపుకుంటున్నారో, ఇదంతా కూడా నేను రాజేష్ అన్నయ్యని అడుగుతాను, రాజేష్ అన్నయ్యకే ఇదంతా కూడా తెలుస్తుంది అని మీనా అయితే రాజేష్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక రాజేష్ అయితే మీనాని చూసి, ఇదేంటి సిస్టర్ ఇలా వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేష్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి సిస్టర్ ఇలా వచ్చారు, బాలు కోసమా అని అడుగుతూ ఉంటే, కాదన్నయ్య, మీకోసమే వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. నా కోసమా, నాతో ఏం పనుంది సిస్టర్ అని అనగానే, ఆయన ఎందుకు ఆటో నడుపుతున్నారు, ఆయన ఆటో డ్రైవర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు, ఆయన కారు ఏమైంది చెప్పండి అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రాజేష్ అయితే, అంటే బాలుగాడు ఆటో నడపడం మీనా సిస్టర్ చూసేశారు, అందుకని అలా అడుగుతుంది అని అంటూ ఉంటాడు. మనసులో అనుకుంటూ ఉంటాడు రాజేష్ అయితే. అలా మనసులో అనుకున్న రాజేష్ అయితే, అది కాదు సిస్టర్, అసలు
అలాంటిదేమీ లేదు అని అంటూ ఉంటాడు తడబడుతూ. ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు. ఆయన కూడా ఈ మధ్య ఎంతో విసుగ్గా ఉంటున్నారు. నా మీద ఒట్టేసి నిజం చెప్పన్నయ్య, అసలు ఏం జరిగింది? ఆయన ప్రవర్తన మారిపోవడానికి కారణమేంటి చెప్పండి అని అడుగుతూ ఉంటే మొత్తం కథంతా కూడా చెప్పుకొస్తాడు రాజేష్. అయితే మీ తమ్ముడు మీ అత్తగారి దగ్గర డబ్బులు కొట్టేశాడు. ఆ వీడియో బాలు దగ్గర ఉంది. ఆ వీడియోని చూపిస్తే మీరు ఎక్కడ బాధపడతారో అని తనలో తానే ఆ వీడియోని దాచుకొని బాధపడుతున్నాడు. అంతేకాదమ్మా, ఆ గుణాగాడు వడ్డీల మీద వడ్డీలు వేసి రౌడీయిజం చేస్తాడు. వాడెంత నీచుడంటే నేను వడ్డీ డబ్బులు కట్టలేదని నా భార్యని పంపించమని అడిగాడు. అంత నీచుడు. ఆ మాట అడిగినప్పుడే నేను వాణ్ణి కొట్టాను. వాడు మనుషులు నన్ను కొట్టబోతుండగా అప్పుడు బాలుగాడు వచ్చి గుణాని కొట్టాడు. గుణాని కొట్టాడని బాలు కాలరే పట్టుకున్నాడు శివ. అప్పుడే ఇక శివని పక్కకి తోశాడు తప్ప చెయ్యి విరగొదీయాలని బాలు అనుకోలేదు. అప్పటికి కూడా గుణ అన్న జోలికొస్తే చంపేస్తానని బెదిరించాడు మీ తమ్ముడు బాలుని. తనని కొట్టాడన్న కోపంతో ఆ గుణ అయితే డ్రైవర్ అందరికి దగ్గర వాళ్ళు అప్పులు తీసుకున్నారు కదా, ఆ అప్పులు వడ్డీలతో సహా అప్పటికప్పుడు కట్టేయాలని కూర్చున్నాడు. లేకపోతే కార్లు తీసుకువెళ్ళిపోతామని చెప్పారు. కార్లు తీసుకువెళ్ళిపోతామని చెప్పడంతో అప్పుడే బాలుగాడు తన కారు నమ్మి ఆ బాకీ మొత్తం తీర్చేశాడు. ఆ గుణాగాడు చదువుకునే మీ తమ్ముడిని చెడగొట్టేశాడు. మీ బాలుగాడు కన్నా ఆ గుణాగాడే ఎక్కువలా ప్రవర్తిస్తున్నాడు. శివ, ఇదేనమ్మా జరిగింది. కానీ శివ తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకొని గుణాగాడి కోసం బాలునే ఎదిరిస్తున్నాడు. బాలుని నానా మాటలు అంటున్నాడు అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. శివ ఇంత పని చేశాడా? తను చేసిన తప్పుని దాచిపెట్టి ఆయన్ని నిందించాడా? అయినా నాదే తప్పు అన్నయ్య, నాదే తప్పు అని అంటూ మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. అసలు దీనంతటికి కారణం ఆ గుణాగాడు. ఆ గుణాగాడిని వదిలిపెట్టకూడదు అని మీనా చాలా కోపంగా గుణ దగ్గరికి అయితే బయలుదేరుతుంది. అలా గుణ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది మీనా అయితే. అప్పుడే గుణ అయితే మీనాని చూసి, ఏంటమ్మా మీనా ఇలా వచ్చావు? శివ డబ్బులు ఏదైనా కావాలన్నాడా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక గుణాని చెంప పగలగొడుతుంది మీనా. నువ్వు చేసే వ్యాపారం ఏంటి? వడ్డీలకి డబ్బులు ఇవ్వడం, నెల నెల వడ్డీలు కట్టించుకోవడం. కానీ నువ్వేం చేశావు? మా ఆయన నిన్ను కొట్టాడని కోపంతో డ్రైవర్లకి అప్పిచ్చి ఆ అప్పుని అసలు వడ్డీ కట్టమని అందరూ ముందు ఆయన నీ కాళ్ళు పట్టుకొని బతిమిలాడాలని నాటకాలాడతావా? నీ గురించే కదరా ఆయన కారు అమ్మేసి ఇప్పుడు ఆటో డ్రైవర్గా మారాడు అని అంటూ గుణాకి షాక్ ఇస్తుంది. చూడు, నా తమ్ముడు జోలికి వచ్చావంటే నీకు మర్యాద దక్కదు. వాడు చదువుకుంటాడు. వాడి మీద మా అమ్మ నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వాడు ప్రయోజకుడయ్యి నా కుటుంబానికి అండగా ఉంటాడని, నా చెల్లికి పెళ్లి చేస్తాడని, మా అమ్మకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడని నేను మా అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ వాణ్ణి చదువు మానిపించి నీ దగ్గర తక్కువ జీతానికి పనికి పెట్టుకొని వాణ్ణి నీ వశం చేసుకున్నావో చూడుగునా, వాడు మాత్రం నీ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో పనికి రాడు. ఇంకోసారి నా తమ్ముడు జోలికొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది మీనా అయితే. నువ్వు ఇచ్చిన సలహా వల్లే ఆ రోజు వాడు మా అత్తగారి దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు అని అంటూ ఉంటుంది మీనా. నా భర్తకి చిర్రెక్కిందంటే నువ్వు ప్రాణాలతో కూడా ఉండవు. ఇంకా మంచితనం ఉంది కాబట్టి అలా ఆలోచిస్తున్నాడు అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఏంటి నువ్వు మీ ఆయన వచ్చి పెద్ద రుబాబు చేస్తున్నారు, వెళ్ళవతలికి అని మీనాని నెట్టేస్తాడు గుణ అయితే. అలా మీనాని నెట్టంగానే మీనా అయితే ఇక పక్కకి వెళ్ళి పడిపోతుంది. అప్పుడే ఇక బాలు అయితే అక్కడికి వస్తాడు. ఇక బాలు రావడం చూసి గుణ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా పడిపోవడం చూసి బాలు ఇక ఇదంతా కూడా గుణాగాడే చేశాడని తెలుసుకొని గుణాని చితకబాతాడు బాలు అయితే. ఏంటి, నా భార్య మీదే చేయి చేసుకుంటావా? తననే పక్కకి నెట్టేస్తావా? అసలు నిన్ను నేను బ్రతకనివ్వనరా అంటూ ఇక మీనాని కొట్టిన గుణాని చితకబాతాడు బాలు అయితే. అప్పుడే మీనా, ఆగండి, తన చావు తను చస్తాడు,
పాపం చేశాడు, ఆ పాపం తప్పకుండా తగిలి తీరుతుంది. మీలాంటి మంచి వ్యక్తులను అపార్థం చేసుకునేలా చేసి ఈరోజు వీడేదో గొప్పవాడు అనుకుంటున్నాడు, వాడి పాపాన వాడే పోతాడు, మీరు రండి అని అంటూ బాలుని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా తీసుకువెళ్ళిపోయేటప్పుడు అసలు నిన్ను ఎవరిక్కడికి రమ్మన్నారో, ఎందుకు వచ్చావో అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక మీనా అయితే, వచ్చానులేండి, మీరు కారు అమ్మేసిన సంగతి నాకు తెలిసింది, దానికి కారణం వీడు అని తెలిసే వీడి దగ్గరికి వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే ఇక ఆ మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. నేను కారు అమ్మేసిన సంగతి నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటే, నాకు తెలిసిందండి, అందుకని వీడిని చితక్కొట్టడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే మీనాని పట్టుకుంటూ ఉండగా బాలు చేతికి బ్లడ్ అయితే అంటుకుంటుంది. మీనా తల గుణ నెట్టడంతో మీనా తలకి గాయమయ్యి ఆ రక్తం బాలు చేతులకైతే అంటుకుంటుంది. అది చూసి ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ దెబ్బ నీకు ఎలా తగిలింది అని అడుగుతూ ఉంటాడు మీనాని. అప్పుడే ఇక మీనా అయితే, గుణ నన్ను నెట్టేసినప్పుడు తగిలిందండి అని అంటూ ఉంటుంది మీనా. నీ రక్తం కళ్ళ చూసిన వాడి రక్తం కూడా నేను కళ్ళ చూడాలి అని అంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి గుణాని చితక బాధేస్తాడు బాలు. అయితే ఇక గుణాని చితక బాధేసి, నా భార్యని తోస్తావురా, నీ వల్ల తనకి గాయమయ్యి ఎంత రక్తం వస్తుందో చూడు, నీలాంటి నరరూప రాక్షసుణ్ణి నిలువల్ల నరికేయాలి అని అంటూ ఉంటే అప్పుడే ఏవండి అంటూ మీనా కళ్ళు తిరిగి పడిపోతుంది. మీనా అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక బాలు అయితే మీనాని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా పార్వతికి సుమతికి అందరికీ కూడా ఈ నిజమైతే తెలుస్తుంది. నిజం తెలియడంతో వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. ఏమైంది బాబు, మళ్ళీ మా అమ్మాయిని మీరేమన్నా కొట్టారా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అయితే అప్పుడే ఇక మీనా అయితే, అమ్మ మీరు ఆయన్ని అపార్థం చేసుకుంటున్నారు, ఆయన మన మంచి కోసమే ఇదంతా కూడా చేస్తున్నారు. శివ మనతో చెప్పినవన్నీ కూడా అబద్ధాలే, శివ మనతో అబద్ధం చెప్పాడమ్మా, శివ మనతో అబద్ధం చెప్పి నాటకాలు ఆడుతున్నాడు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక శివ కూడా నిజంగా బాలునే మీనాని కొట్టాడేమో అనుకొని తనైతే హాస్పిటల్కి వస్తాడు కోపంగా. అప్పుడే ఇక నేను ఆ గుణగాడు చేసిన పనికి గుణాని నిలదీయడానికి వెళ్ళాను, గుణాని నిలదీయడానికి వెళ్ళినప్పుడు ఆ గుణ నన్ను పక్కకి నెట్టేశాడు అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఇక మీనా చెప్పిన నిజం తెలుసుకొని ఇక గుణ అయితే, మా అక్కని పక్కకి నెట్టేశాడా, ఎందుకు గుణ అన్న ఇలా ప్రవర్తించాడు, వెళ్ళి గుణ అన్నని నిలదీస్తాను అని వెంటనే వెళ్తాడు శివ. అయితే గుణ దగ్గరికి ఇక గుణ దగ్గరికి వెళ్ళి శివ అయితే అంటూ ఉంటాడు, ఏంటన్నా ఎందుకు మా అక్కని తోసేసావో, తన తలకి ఎంత గాయమైందో తెలుసా, ఇప్పుడు తను హాస్పిటల్లో ఉంది, ఎందుకన్నా ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే, మీ అక్క వచ్చి నా కాలర్ పట్టుకుంది, అందుకే కొట్టాను శివ, ఏదో చెయ్యి పొరపాటున తగిలింది అని అంటూ ఉంటే, ఆ రోజు కూడా నిన్ను కొడుతున్నాడని మా బావ కాలర్ పట్టుకున్నాను, మా బావ అలా కొడితే నా చెయ్యి విరిగిపోయింది, అయినా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు మా అక్కని కొట్టావో, చూడన్నా నీ దగ్గర పని చేయడం నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే నీ దగ్గర పని చేయడం వల్లే ఈ గొడవలన్నీ కూడా, ఇక నేను నీ దగ్గర పూర్తిగా పని మానేస్తున్నాను, నాకు రావాల్సిన డబ్బులు లెక్క చెప్పేసి నాకు ఇచ్చేసేయ్, ఆ డబ్బులు నేను వచ్చి తర్వాత తీసుకుంటాను అని అంటూ ఉంటాడు ఓ శివ. ఇక ఆ మాట విని గుణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తర్వాత ఇక బాలుని మీనా అయితే అంటూ ఉంటుంది, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఈ దెబ్బ ఎలా తగిలిందని అడుగుతారండి, కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక డాక్టర్ అయితే తనకి స్కానింగ్ తీశాక అప్పుడు ఏంటన్నది తెలిసి అప్పుడు ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్తూ ఉంటాడు డాక్టర్. అయితే అప్పుడే స్కానింగ్ అయితే తీస్తారు. భగవంతుడా,
స్కానింగ్లో అంతగా మంచిగానే రావాలి అని అనుకుంటూ ఉంటుంది. పార్వతి అయితే బాలు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక బాలు అలా టెన్షన్ పడేటప్పుడు ఇక డాక్టర్ వచ్చి స్కానింగ్ రిపోర్ట్లు వచ్చాయి, తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా కూడా మంచిగానే ఉంది అని అంటూ ఉంటాడు. డాక్టర్ అయితే ఇక డాక్టర్ ఇంటికి తీసుకువెళ్ళడంతో అప్పుడే ఇక మీనాని తీసుకొని బాలు అయితే ఇంటికి వస్తాడు. అప్పుడే బాలు ఇంటికి వచ్చాక ఇక లోపలికి రాకుండా బాలు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారండి అని అడుగుతూ ఉంటుంది మీనా. నేను ఇక్కడ ఉండనులే మీనా, నేను ఇంటికి వెళ్తాను, నాన్నకి ఏదోటి చెప్తానులే అని అంటూ ఉంటాడు బాలు. అల్లుడు గారు, మొన్న జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు అలా మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే అదేం లేదు అత్తయ్య గారు అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో అక్కడికి శివ అయితే వస్తాడు. శివ వచ్చిన తర్వాత బాలు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాకే శివ అయితే ఇంటికి వస్తాడు. శివ ఇంటికి రావడంతో అప్పుడే మీనా అయితే శివతో మాట్లాడకుండా అమ్మా, ఆయన ఇక్కడ రాంది, నేను ఇక్కడుండి ఏం చేస్తాను, నేను కూడా ఇంటికి రాను, నేను వెళ్ళిపోతానమ్మా, మా ఇంటికి వెళ్ళిపోతాను అని మీనా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రేయ్, నువ్వు చేసిన పనికి ఈరోజు మీ అక్కకి తలకి గాయమయ్యేలాగైందో చూడు, ఎందుకు అబద్ధం చెప్పావో, ఆ గుణాగాడి దగ్గర పనికి వెళ్ళొద్దని మొత్తుకున్నాను, అయినా సరే నువ్వు ఎప్పుడూ కూడా నా మాట వినలేదు. ఈరోజు మీ అక్కకి పరిస్థితికి రావడానికి కారణం నువ్వే అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా శివ అయితే చెప్తూ ఉంటాడు, అక్క నన్ను క్షమించక్క, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించక్క అని అంటూ ఉంటాడు శివ అయితే. అప్పుడే ఇక శివ అన్న మాటలకి మీనా అయితే నేను నిన్ను క్షమించాలంటే నువ్వు పూర్తిగా గుణ దగ్గర పని మానేయాలి, నువ్వు కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, నువ్వు అలా బుద్ధిగా ఉంటేనే నేను నీతో మాట్లాడతాను, లేకపోతే నీ ముఖం కూడా చూడను అని మీనా అయితే అంటూ ఉంటుంది. మారిపోతానక్క, నేను పూర్తిగా మారిపోతాను, గుణ దగ్గర ఎటువంటి పనికి కూడా వెళ్ళను అని అంటూ ఉంటాడు శివ అయితే. లేదు, నా కళ్ళ ముందే ఆ శివకి ఫోన్ చేసి గుణకి ఫోన్ చేసి చెప్పు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక గుణకి శివ ఫోన్ చేస్తాడు. గుణ అన్న, నేను నీ దగ్గర పని మానేస్తున్నాను, ఇకెప్పుడు కూడా నా దగ్గరికి పని కోసం రమ్మని నాకు ఫోన్లు చెయ్యొద్దు అని చెప్పేస్తాడు శివ అయితే. ఇక అది విని వెంటనే ఇక మీనా ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. కానీ గుణ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. శివ తన దగ్గర పని మానేశాడని చాలా కోపంతో రగిలిపోతూ బాలుకి మీనాకి పని మానేసిన ఈ శివకి కూడా నేను సరైన గుణపాఠం చెప్పాలి, మళ్ళీ నేను ఈ శివని పనిలోకి ఎలా పెట్టుకోవాలి, ఇక నా దగ్గర నుంచి వెళ్లకుండా ఈ శివకి నేను గట్టిగా చెప్పాలి బుద్ధి అని అంటూ ఉంటాడు గుణ అయితే. తర్వాత బాలు మీనా కోసం వస్తాడు. అప్పుడే ఇక మీనా అయితే నేను ఆయనతో పాటు ఇంటికి వెళ్ళిపోతానమ్మా అని అనగానే, వద్దు మీనా, అక్కడికి వస్తే నీకు నిమిషం తీరుకుండదు, అసలే చాలా బ్లడ్ పోయింది, ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక శివ బాలు ముందుకి వస్తాడు. బాలు ముందుకు వచ్చి బాలు కాళ్ళ మీద పడతాడు. నన్ను క్షమించు బావా, నేను చెయ్యరాని తప్పు చేశాను అని అంటూ ఇక బాలు చేతికి డబ్బు అయితే ఇస్తాడు. ఇక బాలు చేతికి డబ్బు ఇచ్చి, నీ కారుని మళ్ళీ నువ్వు తెచ్చేసుకో బావా, ఇవి మీ అమ్మ డబ్బులే, మీ అమ్మ దగ్గర తీసుకున్నవే అని అంటూ ఉంటాడు శివ అయితే. అప్పుడే ఇక బాలు అయితే, లేదు శివ, నీలో మార్పు వచ్చింది, అంతే చాలు, ఈ డబ్బులు నేను మా అమ్మకే తిరిగి ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. బావా, మీ అమ్మకి తిరిగిస్తే ఈ డబ్బులు ఎక్కడవని అడుగుతారు కదా అని అంటూ ఉంటాడు శివ. అవునండి, అత్తయ్య గారికి డబ్బులని చెప్తే ఎక్కడవని అడుగుతారు కదా అని అనగానే, నువ్వేమీ కంగారు పడకు, నేను మొత్తం చూసుకుంటాను అని అంటూ ఉంటాడు బాలు. వీడి విషయం బయటికి రాకుండా మొత్తం నేనే చూసుకుంటాను అని అనగానే ఒక్కసారి ఆ మాట విని, చాలు బావా చాలు,
నిన్ను నేను తప్పుగా అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటే కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. శివ అయితే చూశారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో గుణ శివ తన దగ్గర పని మానేశాడని కోపంతో ఏం చేయబోతున్నాడో, రాబోయే కథలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.